వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మంచి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. యాహ్! సో, టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అని చెప్పేసేసి నేను విన్నాను. ఓకే. కానీ మీతో మాట్లాడినప్పుడు నవీన్ ఇది అందరూ తినకూడదు. అదే విధంగా కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు. స్ట్రాబెర్రీ నువ్వు ఎట్లాంటివి కొంటావు అనేసి అడిగారు. ఓకే. మంచిగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి తీసుకుంటాను సార్ అని చెప్పాను. ఓకే. అదే మీరు చేసే తప్పు అన్నారు. సో, ఎట్లాంటివి తినాలి సార్? సో, మంచి పాయింట్. ఒకటి డోంట్ మిస్టేకెన్ ఫ్రూట్స్ అన్నీ మంచివే. కానీ మనం యాడ్ చేసిందే ప్రాబ్లమాటిక్. సో, నేను ఫ్రూట్స్ తినొద్దని ఎవరికీ చెప్పట్లేదు. ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్‌లో క్వాలిటీ ఉన్న ఫ్రూట్స్ ఎలా చేయాలి? ఎందుకు? సో, నవీన్ అడిగిన క్వెషన్ ఏంటంటే ఈ ఏ డయాబెటిస్ మనకి చాలా కామన్ ఇప్పుడు 15-25% మనకి టైప్ 2 డయాబెటిస్ ఉన్నది. సో, ఈ పేషెంట్స్‌ని చాలామంది అడుగుతూ ఉంటారు. సార్ నేను ఫ్రూట్స్ నా షుగర్ తినకూడదు, కొబ్బరి నీళ్ళు తాగకూడదు. సో, అలాగే అన్ని ఫ్రూట్స్‌ని దాంట్లోనే ఏస్తారనమాట. అలా కాదు. ద గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. సో, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఓకే. సో, వాళ్ళు యాపిల్ ఈస్ గుడ్. అలాగే స్ట్రాబెర్రీస్‌లో కూడా తక్కువ ఉంటుందనమాట. సో, ఇట్స్ బెటర్ టు హ్యావ్ స్ట్రాబెర్రీస్. కానీ మీరు ఇందాక అన్నారు రంగు పదార్థాలు. యెస్. యెస్. ఓకే. రక్త చరిత్ర. హ్మ్. సో, రక్త చరిత్రలో ఎరుపు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో. Yes, ఎరుపు yes. లేనిదే లేదు అక్కడేమి. ఓకే. ఈ రక్త చరిత్రలో ఎరుపు అనేది ఏ పేషెంట్‌కైనా బ్లడ్ వామిట్ చేసినా, బ్లీడింగ్ అయినా, పైల్స్ వచ్చినా, ఇదొచ్చినా భయపడుతూ ఉంటారు. Yes. అదే రకంగా మనం తినే ప్రతి ఆహారం మీద ఎరుపు అనేది వేసుకుంటున్నాం. బిర్యానీ గూడా అసలక్కడ చూస్తే మొత్తం అన్నీ 2, 3 కలర్స్ ఉంటాయి. 2, 3 కలర్స్ ఉంటాయి. ఎందుకంటే కళ్ళకి ఇంపుగా కనిపిస్తాయి కాబట్టి అలా ఉండాలని చెప్పి మనం ఆ యొక్క కలర్ ఇంగ్రీడియంట్స్ నేను ఎప్పుడో విదేశాల్లోకి వెళ్ళక ముందు ఈ 65 ఐటమ్స్ మనం ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఒక ప్రతి దానికి పైన పూత ఒకటి వేయాల్సిందే. ఓకే. ఎలా ఉంది అని అంటే ఎవల్యూషన్. మనిషి పుట్టక ముందు బట్టలు వేసుకోలేదు కదా. పుట్టిన తర్వాత బట్టలు వేసుకున్నట్టు అలాగే తిండికి కూడా ప్రతిదానికి ఒక బట్టలు వేసి పంపిస్తున్నాం అన్నమాట. దానికి రంగులు పూసి పంపిస్తూ ఉన్నాం. అలాగా మనం కోటింగ్ పైన కోటింగ్ వేసుకుంటూ బతికిస్తూ ఉన్నాం. సో, అలాగే నేను చెప్పదలసింది ఏంటంటే ఈ 65 ఐటమ్స్ వల్ల చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మైదా కలుపుతాం. మైదా కలిపిన తర్వాత దానిపైన కొన్ని కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తుంటాం. మన ముందు పెట్టంగానే అసలు లోపల తినేది మనకి టేస్ట్ తెలియకుండా ఉండటం కోసం పైన వేసేవి తెలిసిపోతుంది. ఈ మధ్య చాలా మటుకి చూసే ఉంటారు. ఫుడ్ రైడ్స్ అవి జరిగినప్పుడు చాలా మటుకి ఈ కంట్రోల్లోకి వస్తున్నాయి. ఒక అవగాహన అనేది ఏర్పడుతూ ఉంది. సో, నేనేంటంటే ఇప్పుడు చాలామంది నా దగ్గర గ్యాస్ పేషెంట్స్ వచ్చినప్పుడు కడుపు ఉబ్బరం ఉన్నది, గ్యాస్ వచ్చేస్తుంది, తేన్పులు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏం తిన్నావమ్మా అని అడిగితే ఏం తినలేదు సార్ అంటారు అనమాట. సో, దాంట్లో నుంచి మొదలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మంచూరియా ఉందనుకోండి, వెజ్ మంచూరియా ఎప్పుడు తిన్నారా? తిన్నప్పుడు మనకి కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది. క్యాబేజీ ఏమవుతుంది లోపల కొంతమంది డైజెస్ట్ అయినప్పుడు అది వస్తుంది. దానికి కాకుండా అదొకటే కాకుండా దానికి ఏం చేస్తారు పైన పూత వేస్తాం. ఆ పూతకు రంగు వేస్తాం. రంగు వేసి ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు వెళ్ళలేదనుకోండి మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ ఇంకో రంగు వేస్తాం. సో, ఆ రకంగా వేయటం వల్ల ఎంతో మందికి ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఓకే. ఉన్నదాన్ని రీహీట్ చేసుకుంటూ రీప్రాసెస్ చేసుకుంటూ కొంతమందికి విరోచనాలు అలాంటివి రావడం, ఎక్యూట్ సిమ్టమ్స్ కడుపు ఉబ్బరం రావడం, గ్యాస్ ఎక్కువ అవటము, కొంతమంది అయితే హార్ట్ అటాక్ అని వెళ్ళిపోతూ ఉంటారు ఆ రోజు తిన్న ఫుడ్కి. ఎందుకంటే ఈ గ్యాస్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ హార్ట్ ఉంటుంది. సో, అదేమవుతుంది గట్టిగా పట్టేసి ఆయాసం లాగా రావటం, ఛాతీలో నొప్పి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్స్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఈ నా పిల్లలకు మాత్రం ఈ 65 ఐటమ్స్ మాత్రం కంప్లీట్గా ఆపిచ్చేసాను నేను. పోతున్నది ఏమి తినకూడదు. ఎందుకు అని అంటే లోపల ఉన్నది ఏమో చూసుకొని మంచిగా ఉంటే తినడం బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. ఓకే. ఇది మామూలుగా ఈ క్యాన్సర్ అనేది మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు సార్. అంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటదండి? అంటే ఇట్లాంటి ఫుడ్ అంటే ఓకే. ప్యాంక్రియాస్ అనేది పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇలా ఉన్న చూసారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అవి ఇవని. చాలా మందికి చాలా చాలా కారణాలు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. కొంతమందికి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండి దానివల్ల వస్తుంది. కొంతమందికి ఆల్కహాల్ తర్వాత గుట్కా ఎక్కువ తీసుకునే వాళ్ళకి, క్రెయిన్ అవి తీసుకునే వాళ్ళకి వాళ్ళలో కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. స్మోకింగ్, దోస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. గ్యాస్ అంతా ఫామ్ అయ్యేది ఇక్కడేనా సార్? ఈ ఈ గ్యాస్ అనేది చాలా మంది చెప్తుంది. ఆ గ్యాస్ అనే పదం చాలా వేగ్ టర్మ్ నేను చెప్తుంది. ఎందువల్ల అంటే సో, పొట్ట ఉబ్బరం వచ్చినప్పుడల్లా గ్యాస్ అనుకుంటూ ఉంటాం. మనం తీసుకున్న ఆహారం సంచిలో దాక్కోవడం ఇది. అక్కడి నుంచి కిందకు వచ్చేసరికి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గాల్ బ్లాడర్లోంచి వచ్చి ప్యాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడి నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పూర్తిగా డైజెషన్ అక్కడ అవ్వనప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ గ్యాస్ చిన్న పేగులు కూడా వచ్చి కడుపు ఉబ్బరం వస్తుంది అనమాట. సో, మీరు చెప్తున్న ఆల్ కలరింగ్ ఏజెంట్స్ అన్ని కడుపు ఉబ్బరానికి కారణం. అది నాన్ అబ్జర్వబుల్ అనమాట. ఆ రంగులన్నీ ఎక్కడికి వెళ్తాయి?
ఎస్ ఎస్ ఎస్. హోలీకి వేసుకునే రంగులు ఎక్కడికి వెళ్తాయి సార్? ఫైనల్గా ఏదో ఒక రివర్లో కలవాల్సిందే కదా. అలాగే వచ్చి ఇక్కడికి వచ్చి అవన్నీ అవుతుంటాయి, డైజెషన్ లోపలికి వెళ్ళదన్నమాట. అదే ఆ రంగులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియక, అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా దాన్ని ఏం చేయాలో తెలియక ఒక కొత్త రకమైన కెమికల్స్ అన్ని ఫామ్ చేసి గ్యాస్ ఫామ్ చేస్తాయి. ఓకే. సో ఆ రకం కడుపు ఉబ్బరం అని చెప్తూ ఉంటారు ఈ కలరింగ్ ఏజెంట్స్ వల్ల. మరి దీని సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ నేను చెప్పాను కదండి, లోపల ఏముందో చూసుకుని తినమని చెప్పాను. ఓకే. ముందు తొడిమి తీసేసి, మనం మిరపకాయ బజ్జీ ఉంటుంది చూసారా, పైన వలుచుకుని లోపల బజ్జీ తిన్నట్టు ఎస్ ఎస్ ఎస్. అలాగే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.